హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు నేను మీతో డిస్కషన్ చేయబోయే కొత్త టాపిక్ ఏంటి అంటే పెళ్ళి. పెళ్ళి అనేది చేసుకోవాలా వద్దా? ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. పెళ్ళి అనేది నిజంగా ఈ జనరేషన్లో మెయిన్గా 90s కిడ్స్కి ఖచ్చితంగా వాళ్ళకు ఒక పెద్ద డైలమా. పెళ్ళి అనేది చేసుకోవాలా వద్దా? పెళ్ళి అనేది చేసుకుంటే అదొక పెద్ద ఊబి. ఆ ఊబిలో దిగితే మనం ఆ బరువు బాధ్యతలన్నింటినీ మోయలేము అనే జనాలంతా ఒక సైడు. పెళ్ళి అనేది లేకపోతే మనకు భవబంధాలు సుఖదుఖాలు అనేటివి లేవు అని జనాలంతా ఒక సైడు. సో ఈ రెండు రకాల జనాల ఐడియాలజీలతో ఖచ్చితంగా మనిషి ఈ జనరేషన్లో స్ట్రగుల్ అవుతున్నాడు. నేను నా అనుభవం చెప్తా. పెళ్ళి అనేది చేసుకోవాలా వద్దా అనేది. నిజంగా పెళ్ళి అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే మనల్ని కన్న తల్లిదండ్రులు ఒక సర్టెన్ ఏజ్ వరకు మనల్ని పోషించగలుగుతారు. మనం ఒక సర్టెన్ ఏజ్ వరకు బ్రతకగలుగుతాం. నిజంగా మీరు అన్నట్టు 40 ఏజ్ 45 ఏజ్ ఆ ఏజ్ వరకు మన కాళ్ళ మీద నిలబడగలుగుతాం. ఒక ఏజ్ దాటిన తర్వాత మనకు చేతగాని పరిస్థితుల మనం మంచాల పడిన రోజు నువ్వు కన్న వాళ్ళైనా నిన్ను కన్న వాళ్ళైనా నీ తోడుండే వాళ్ళైనా ఎవరో ఒకరి సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. సో అట్లాంటి సందర్భంలో మనకు కావాల్సిన తోడు మన పక్కన లేకపోతే చాలా బాధాకరం ఆ జీవితం. పెళ్ళి అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఒక వర్క్ అన్న పెట్టుకుంటే అయిపోతుంది కదా, వాళ్ళే మనని కేర్గా చూసుకుంటారు. పైసలు పెట్టుకొని చూసుకునే వర్కర్ పొద్దున 9 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 9 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు కూడా నీతో ఉండగలుగుతారు. కానీ ఆ తర్వాత నీకు ఏదైనా హెల్ప్ అయితే వర్కర్ కదా వచ్చి వెళ్ళిపోతారు. అదే నీ పార్ట్నర్ అయినా, లేకపోతే నీ తోడు పుట్టిన వాళ్ళైనా, లేకపోతే నువ్వు కన్న వాళ్ళైనా ఉంటే నీతోనే ఉంటారు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు నిన్ను చూసుకుంటూనే ఉంటారు. సో ఈ భవబంధాలన్నింటినీ నేను మోయలేను అనుకున్నప్పుడు కూడా బ్రతకగలుగుతాం. భవబంధాలన్నింటినీ మోస్తే నిజంగా ఆబ్వియస్గా కష్టం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే మనం పుట్టి పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం వేరు. సో పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అలవాట్లు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, తినే విధానం వేరు, తిండి పదార్థాలు వేరు కావచ్చు. మనకు అలవాటు కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం పుట్టంగానే నడవలేదు, నడిచిన వెంటనే పరిగెత్తలేదు. ప్రతిదీ మనకు అలవాటై మన బాడీ సహకరించిన కొద్దీ మనం చేసుకున్న పనులు కాబట్టి మనం వెళ్ళిన అత్తవారింట్లో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వాళ్ళ అలవాటు అవ్వడానికి కొంత టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. సో ఆ టైంలో నువ్వు వాళ్ళకి ఏం కంఫర్ట్ ఇస్తున్నావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏది ఏం చేసినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఎక్కడున్నా చాలా హ్యాపీగా ఉండగలుగుతావు. మన పెద్దవాళ్ళు అంటారు కదా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని. ఖచ్చితంగా 25 to 28, 29 ఆ మధ్యలో పెళ్ళి జరిగితే నిజంగా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నేడు మరీ మనం ఎదుర్కొంటున్న సమస్యలలో మరీ ముఖ్యమైనది ఇన్ఫర్టిలిటీ అనేది. ఇన్ఫర్టిలిటీ రావడానికి మెయిన్ రీజన్ డాక్టర్లు చెప్తున్న అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే ఎబో 30 years తర్వాత పెళ్ళి అయితే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి నిజంగా వస్తుంది. సో పెళ్ళి అనేది ఇన్ టైంలో చేసుకోండి. సెటిల్ అయిన తర్వాతే పెళ్ళి చేసుకోవాలి. కరెక్టే, సెటిల్ అయిన తర్వాతే పెళ్ళి చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. మంచి ఇల్లు ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి, కరెక్టే. కానీ మంచి లైఫ్ స్టైల్ మంచి ఇల్లు వచ్చేసరికి మన లైఫ్లో మనకు కావాల్సిన పర్సన్స్ని మిస్ అవుతాం. ఇట్లా వెతికిన దొరకట్లేదు సంబంధాలు. సో ఇదంతా పెళ్ళి చేసుకోవాలి అని నేను చెప్పాను. పెళ్ళి చేసుకోవద్దు, పెళ్ళి చేసుకుంటే భవబంధాలు అదొక ఊబి, అదొక పెంట. ఆ పెంటలకు దిగితే మళ్ళీ తలకు పెద్ద భారం. ఆ భారాన్ని నేను భరించలేని వాళ్ళ అనుకునే వాళ్ళందరికీ ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించండి. మీ తల్లిదండ్రులు మీ గురించి కూడా అలానే అనుకుని ఉంటే ఈరోజు భూమి మీద మన పుట్టుక అనేది మేబీ ఉండుండకపోయేది. వాళ్ళు కూడా భారంగా ఇదొక పెద్ద బాధ్యత అనుకొని ఉండుంటే మన జీవితాలు కూడా ఈరోజు ఇట్లా ఉండేటి కాదు ఖచ్చితంగా. సో మీరు కోట్లు సంపాదించి లగ్జీరియస్ లైఫ్ ఇచ్చినా వాళ్ళకు తృప్తి అనేది ఉండదు. వాళ్ళకు ఒక ఏ తల్లిదండ్రులైనా హ్యాపీగా ఫీల్ అయ్యే క్షణాలు ఏదైనా ఉన్నాయి అంటే వాళ్ళు కన్న పిల్లలు వాళ్ళ పిల్లలతో ఉండి హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళకి అది కోట్లతో సమానం. సో వాళ్ళకు ఇన్ని రోజులు వాళ్ళు మీకు వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఎంత కంఫర్ట్గా చూసుకుంటున్నారు అనే విషయాన్ని ఆలోచించే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు మనమేమి ఇవ్వగలుగుతాం? మీరు ఒక మంచి జాబ్ చేసినా, లేకపోతే మీరు ఒక పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా
మీ ఫ్యామిలీతోటే ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నువ్వు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉన్నా, లేకపోతే మంచి మంత్రి పదవి చేసినా కూడా నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నువ్వు వాళ్ళతో హ్యాపీగా ఉన్నావు అంటేనే నీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. ఆబ్వియస్గా ఇది ఎవరికైనా అంతే. సో వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా పెళ్ళి అనేది చేసుకుంటేనే అందరూ హ్యాపీగా ఉంటారు. నిజంగా మన భారతీయ సంస్కృతిలో పెళ్ళి అనేది ఒక అద్భుతమైన ఘట్టం. అది కాకపోతే మనం పాశ్చాత్య సంస్కృతిని చూసి, అంటే ఇప్పుడు అంటారు కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్ మారింది, డ్రెస్సింగ్ స్టైల్ మారింది, మనం తినే ఫుడ్ స్టైల్ మారింది, ప్రతిదీ కాంటినెంటల్ డిషెస్ అన్నీ టేస్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి అన్ని మార్పులు జరిగినప్పుడు అవతల దేశాల కంట్రీల్లో ఒకరినిద్దరిని చేసుకునే సంప్రదాయాన్ని ఇంకా మనం యాప్ట్ కాలేకపోతున్నాం. ఎందుకు అని అంటే మన భారతీయ సంస్కృతిలో మన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఫ్యామిలీ. మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో అమ్మ, నాన్న, తాతయ్యలు, అమ్మమ్మ. సో ఇది మనం అందమైన ఒక బృందావనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో అది మనకు నిజంగా చాలా కంఫర్ట్ ఇస్తుంది. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనతో పాటు మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ మనందరినీ భుజం మీద చేయవేసి మేము ఉన్నాం, నువ్వు టెన్షన్ పడకు అనే ఒక ధైర్యాన్ని ఒక్క ఫ్యామిలీ తప్ప ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు. మీరు ఎంత జాబ్ చేసినా 9 to 4 వరకు మాత్రమే మీ వర్కర్స్ మీతో ఉంటారు. ఆ తర్వాత మీకు ఏం కంఫర్ట్స్ కావాలనుకున్నా నువ్వు కన్న వాళ్ళ, నిన్ను కన్న వాళ్ళ తప్ప ఎవ్వరూ రారు. ఇదే నిజం. వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, మిడ్నైట్ ఏదో జరిగింది, ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. ఆ టైంలో ఖచ్చితంగా మన పేరెంట్స్, లేకపోతే మనం కన్న పిల్లలు, లేకపోతే నీ లైఫ్ పార్ట్నర్. ఇంతే. ఇంతకు మించి ఎవ్వరూ నీకోసం టైం తీసుకొని వచ్చి నేను ఇది చేయాలి, అది ఎవ్వరూ ఏది చెయ్యరు. ఇది నేను నిజంగా చెప్పదలుచుకునేది. ఖచ్చితంగా రాసిస్తాను నేను. ఎందుకంటే నీ కంఫర్ట్ కోసం వాళ్ళు ఎందుకు వస్తారు? అవసరం లేదు కదా. సో పెళ్ళి నిజంగా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అందరూ అంటే ఎవరైతే డైలమాలో ఉండి చేసుకోవాలా వద్దా అనుకునే వాళ్ళందరికీ నేనైతే నా అనుభవం చెప్తున్నా. పెళ్ళి అనేది అన్నిటినీ నేర్పుతుంది. మనిషి ఎలా ఉండాలో నేర్పుతుంది, ఎలా ఉండొద్దో నేర్పుతుంది, ప్రతిదీ నేర్పుతుంది. సో రేపు ప్రొద్దున నువ్వు నీ పిల్లలను నువ్వు ఎలా డిజైన్ చేసుకోవాలో నీకు ఒక మంచి అనుభవం, మంచి ఛాన్స్ కూడా పెళ్లి ద్వారానే కలుగుతుంది. సో నువ్వు ఒక గొప్ప పౌరుని దేశానికి అందించాలి అనుకునే పట్టుదల నీదైతే పెళ్ళి అనేది నిజంగా అడాప్ట్ చేసుకుంటే, లేకపోతే తల్లి తండ్రి లేని అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళని ఎవరినైనా నేను రెడీ చేసుకోవచ్చు కదా. పెళ్ళేనా అంటే అట్లా కాకపోయినా, అంటే ఇప్పుడు పెళ్ళి అనే కాన్సెప్టే లేకపోతే పిల్లలే లేరు. సో నీకు నచ్చిన విధంగా ఒక అద్భుతమైన దేశానికి ఒక మంచి పౌరుణ్ణి, లేకపోతే మంచి తెలియమంతురాల్ని, ఒక గొప్ప నాయకురాల్ని అందించాలన్నా నీ చేతిలో ఉంటుంది. నువ్వు ఎట్లా డిజైన్ చేస్తావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువగా ఆలోచించే వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు అని కూడా చెప్పిన నేను. ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ప్రతిదీ కంఫర్ట్ లెవెల్స్ చూసుకుంటారు. ఈ కంఫర్ట్ ఉండాలి, ఈ కంఫర్ట్ ఉండాలి, ఇల్లు ఉండాలి, బంగ్లు ఉండాలి, కార్లు ఉండాలి. సో తీరా టైం 30-35 వచ్చేస్తుంది, వెతికిన పిల్లలు దొరకరు. సో అట్లా పెళ్ళిళ్ళు అవ్వడం అనేది చాలా కష్టం. వీడియో ఎండ్ వరకు చూడండి. చూస్తేనే కంప్లీట్గా నేను ఏం చెప్పాలనుకున్నది మీకు కన్వే అవుతుంది అనేది నా ఉద్దేశం. సో పెళ్ళి అనేది చేసుకుంటే, చేసుకోకపోతే తేడాలు ఏంటివి అనేది నేనైతే నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పినా అని అనుకుంటున్నా. సో ఏది ఏమైనప్పటికీ ఒక నడి రాత్రి నీకు ఒక సమస్య వస్తే నీ పక్కన చేసేసి ఒక పార్ట్నర్ ఖచ్చితంగా అవసరమే కావాలి. సో ఆలోచించండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ ఈ సిస్టర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.